నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇష్టాగోష్ఠి విలేకరులతో మాట్లాడినాడు. వారి వ్యవహారం ఎట్లా ఉందంటే, గల్లీలో గల్లీజాందాలు చేసి ఢిల్లీలో గులాంగిరి చేస్తున్నట్టు ఆయన వ్యవహారం ఉంది. ఎందుకంటే ఆయన మాటలే పాపం ఆయన 2 రోజులుగా ముఖ్యమంత్రిగా మంత్రులకు తన శాఖను తాను ఇచ్చుకోలేని స్థితిలో 2 రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాసి వాళ్ళ అధినాయకుల అపాయింట్మెంట్లు కూడా దొరకని నిస్సహాయ స్థితిలో ఉండి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టాగోష్ఠిలో మాట్లాడినట్టు కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు ఒక్కటే అన్న మాట మాట్లాడినాడు. నిజానికి వాస్తవంగానైతే రేవంత్ రెడ్డి గారు, బీజేపీ ఒకటి. వాళ్ళ దోస్తాను ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో బయటపడ్డది. ఉదాహరణకు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు మీడియాలో చెప్పినాడు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వీక్ క్యాండిడేట్లను మొన్న ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టి మా బీజేపీ ఎంపీలు గెలవటానికి హెల్ప్ చేసినారు అని చెప్పి బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు స్వయంగా చెప్పినారు మీడియాలో. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది నిజంగా. ఎందుకంటే మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో చూసుకుంటే మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి మీద అసలు ఆ ఏరియాకు, ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి తద్వారా పరోక్షంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు గెలవటానికి సహాయపడ్డది రేవంత్ రెడ్డి. అట్లనే అది వేరే పార్టీల నుంచి తీసుకొచ్చి, మళ్ళీ వేరే పార్టీల నుంచి, వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈటల రాజేందర్ గారు బలమైన నాయకుడు, ఆయన ఎదురుగా బలహీన అంటే నా ఉద్దేశం ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఆయనను గెలిపించడానికి దోహదపడ్డాడు రేవంత్ రెడ్డి.